రాహుల్ గాంధీకి హైదరాబాద్ యువకులు స్వాగతం పలుకుతున్నారు అంటూ ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్. ఈ నెల 14 నుండి గ్రామాల్లో పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం పవన్. నేడు గాంధీ భవన్లో మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్. త్వరలో ప్రభుత్వ శాఖ ద్వారా కులగణన చేపడతామని స్పష్టం. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన ఏపీ సీఎం చంద్రబాబు. పోలవరానికి 12,500 కోట్లు మోదీ ఆమోదం పలికారని స్పష్టం. అశోక్ నగర్ లోని యువత ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అందించినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపేందుకు ఎదురు చూస్తున్నారని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన పోస్ట్ చేశారు. 5 లక్షల యువ వికాసం సహాయం పునరుద్ధరణకు ధన్యవాదాలని పేర్కొన్నారు. మీ హామీ పూర్తయినందున యువకులను కలవడానికి తిరిగి హైదరాబాద్ కు స్వాగతం అంటూ విమర్శనాత్మకంగా పోస్టు పెట్టారు. గతంలో హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో పర్యటించిన సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదని కేటీఆర్ పేర్కొన్నారు. బీసీ బిడ్డలకు విదేశీ విద్య అందని ద్రాక్షేనా అని ప్రశ్నిస్తూ కేటీఆర్ ఎక్స్ వేదికగా మరో పోస్ట్ చేశారు. నాడు కేసీఆర్ తో సాధ్యం, నేడు అసాధ్యం, పేద విద్యార్థులతో సర్కార్ చెలగాటం, జ్యోతిబా ఫులే విదేశీ విద్యా పథకానికి కాంగ్రెస్ తూట్లు పొడుస్తోంది. అధికారుల సాగతీతతో విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల కోర్సులు ముగుస్తున్నాయి. ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు. దరఖాస్తు చేసుకుని ఏడాది అవుతున్నా ఎందుకింత నిర్లక్ష్యం? వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును రేవంత్ సర్కార్ అంధకారంలోకి నెట్టింది. తక్షణం జాబితా ప్రకటించి ఉపకార వేతనం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. Helping the students with government jobs, helping them with their education. We have released a detailed job calendar for 2 lakh government jobs in the first year of our government. We'll also revamp TPSC on the lines of UPSC, and as part of the Yuva Vikasam guarantee, we will provide Vidya Bharosa cards of up to rupees 5 lakhs as financial assistance for educational related expenses, college, university and coaching fees. That's our first step with regards to the youngsters of Telangana. And we are committed to fulfill the guarantees that I have stated. గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా మొదలు పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించి పనులు మొదలు పెట్టాలన్నారు. ఆగస్టు 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో విప్లవాత్మక రీతిలో నిర్వహించిన గ్రామ సభల్లో ఆమోదించిన పనులు పల్లె పండుగ సందర్భంగా ప్రారంభించాలన్నారు. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలు చేయాలన్నారు. ముఖ్యంగా 3,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలు లాంటి పనులు చేపట్టాలన్నారు. వారోత్సవాల్లో ప్రారంభించిన పనులతో పాటు ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులు సంక్రాంతిలోగా పూర్తి చేసి మళ్లీ సంబరాలు చేసుకోవాలన్నారు. పనుల వివరాలు ప్రజలందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పల్లె పండుగ కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ సర్కారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తాము చిత్తశుద్ధితో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 150 మందికి మాత్రమే విదేశీ విద్యానిధి ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 500 మందికి విదేశీ విద్యానిధి ఇస్తోందని వివరించారు. ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను పొన్నం ప్రభాకర్ ఖండించారు. మూసీ నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే ఖాళీ చేయిస్తున్నాము. 2 పడక గదుల ఇల్లు ఇవ్వడంతో పాటు నిర్వాసితుల పిల్లల విద్యకు చర్యలు తీసుకుంటాం. బీసీ సంక్షేమ శాఖ, బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖ ద్వారా కులగణన చేపడతామని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
రాష్ట్రంలో జటిలమైన సమస్యలన్నిటికీ కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఒక్కొక్కటిగా పరిష్కారం కనుగొంటూ వస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో వైకాపా హయాంలో జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దుతూనే స్వర్ణాంధ్రప్రదేశ్ 2024 విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్న విషయాన్ని ప్రధానికి వివరించారని తెలిపారు. నవంబర్ 1 నాటికి అది తయారవుతుందన్నారు. పోలవరం తొలిదశ నిర్మాణాన్ని 2 నెలల్లో పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. భోగాపురంలో సివిల్ ఏవియేషన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించినట్లు వెల్లడించారు. 2026 కల్లా అమరావతి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లోని 4 ప్రధాన నగరాలకు బుల్లెట్ రైళ్లకు సంబంధించిన లైన్ల పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పారు. 100 రోజుల్లో అన్ని జటిల సమస్యలకు పరిష్కారం కనుగొన్నామని, ఇక మిగిలింది వైజాగ్ స్టీల్ పునరుద్ధరణ ఒకటేనని పేర్కొన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవడానికి విస్తృత కోణాల్లో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. జాతీయ రహదారుల జాబితా ఇచ్చి వాటికి ఆమోదించాల్సిందిగా కోరామని, PMUY కింద 65 లక్షల గ్యాస్ కనెక్షన్లకు సబ్సిడీ ఇవ్వాలని కేంద్రాన్ని అడిగామని తెలిపారు. రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇదే మద్దతు కొనసాగుతుందని ప్రధాని భరోసా ఇచ్చారని చంద్రబాబు వివరించారు. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరి, కుమారస్వామి, అశ్విని వైష్ణవులను ఆయన కలిశారు. మంగళవారం రాత్రి హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో కుమారస్వామి పాల్గొన్నారు. విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేసే అంశంపైనే వారు ఎక్కువగా చర్చించినట్లు తెలిసింది. కేంద్ర మంత్రులతో చర్చల సారాంశాన్ని మంగళవారం విలేకరుల సమావేశంలో చంద్రబాబు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా చూద్దాం. దాని కూడా వరకు థ్యాంక్స్ చెప్పాను. 2 ఇయర్స్లో పూర్తి చేసే విధంగా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి ఈ 2 ఏళ్లలో పూర్తి చేస్తే ఫేజ్ 1 పూర్తి అవుతుంది. కీలకమైనటువంటి పనులు కూడా పూర్తి చేసే అవకాశం వస్తుంది. అందులో డయాఫామ్ వాల్, మళ్ళీ న్యూ డయాఫామ్ వాల్ నిర్మాణం చేయడానికి యాక్సెప్ట్ చేయడం, దానికి కూడా బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టడం, అదే మరి టోటల్గా ఫేజ్ 1కి 12,500 కోట్ల దగ్గర పెట్టి శాంక్షన్ చేశారు. దీనివల్ల పనులు ప్రారంభమవుతున్నాయి. వీరిని తొందరలో పూర్తి చేయడానికి అన్ని విధాల ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన అమరావతి, ఏదైతే అమరావతి వరల్డ్ బ్యాంక్ రావడం, అప్లై చేయడం, ఫేజ్ 1లో 15,000 కోట్లు ఇస్తామని చెప్పి ముందుకొచ్చారు. దీనివల్ల పనులు అక్టోబర్ ముమ్మరంగా స్టార్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. అన్ని పనులు కూడా రాబోయే డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ అన్నీ కూడా. ఇది కూడా ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం పనిచేస్తాం. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమార్తె ఆద్య కొణిదలతో కలిసి విచ్చేశారు. మూల నక్షత్రంలో సరస్వతీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బి.ఆర్.
అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ వేడుకలలో సీఎస్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ ఉద్యోగస్తులతో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ ఉత్సవాలను సచివాలయ ప్రాంగణంలో నిర్వహించడం పట్ల సీఎస్ ఆనందం వ్యక్తపరిచారు. ఈ బతుకమ్మ ఉత్సవాలలో సచివాలయంలోని ఉన్నతాధికారుల నుండి అన్ని స్థాయిల్లోని మహిళా ఉద్యోగులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు. తిరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగులు వారి పిల్లలు చిన్నారులు అంతా ఒకచోట చేరి ఆటపాటలతో సంబరాలు చేశారు. దాండియా బతుకమ్మ ఆటపాటల మధ్య జరిగిన ఈ ఉత్సవాలలో సచివాలయ ఉన్నతాధికారులు ఉద్యోగుల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ. హాజరైన మంత్రులు దామోదర్ రాజనరసింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తదితరులు ఎస్సీ వర్గీకరణ అమలుకై ఏకా వ్యక్తి కమిషన్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కమిషన్ నియామకంలో అడ్వకేట్ జనరల్ సూచనలను పరిగణలోకి తీసుకోవాలని ఉపసంఘం తీర్మానించింది. అంతేకాకుండా ఏక వ్యక్తి కమిషన్ చట్టపరంగా పటిష్టంగా ఉండడంతో పాటు కమిషన్ సిఫారసులను అమలులోకి తీసుకొస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేలా నియామకం జరిగేలా చూడాలని ఉపసంఘం ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకై రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, లోక్సభ సభ్యులు మల్లు రవి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన విషయం విదితమే. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో 4వ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై దాదాపు 10,000 మంది మహిళలచే నెల 10వ తేదీన సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలియజేశారు. 10వ తేదీన నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై నేడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల కార్యదర్శులు, పోలీసు అధికారులు హాజరైన ఈ సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా గల అమరవీరుల స్మారక కేంద్రం నుండి వేలాది మంది భక్తులు బతుకమ్మలతో ఊరేగింపుగా ట్యాంక్ బండ్పైకి చేరుకుంటారని, వీరితో పాటు వందలాది మంది కళాకారులు తమ కళారూపాలతో ర్యాలీగా వస్తారని వివరించారు. ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసే వేదిక వద్ద జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారని అన్నారు. ఈ సందర్భంగా బుద్ధ విగ్రహం, సంజీవయ్య పార్కుల నుండి ప్రత్యేకంగా ఫైర్ వర్క్స్, లేజర్ షోల ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. అమరవీరుల స్మారక కేంద్రం నుండి ట్యాంక్ బండ్ వరకు ప్రత్యేకంగా బారికేడింగ్, లైటింగ్ సౌకర్యాలను కల్పించాలని కోరారు. ప్రతి శాఖ ఒక సీనియర్ అధికారిని ప్రత్యేకంగా నియమించి ఏర్పాట్లను పర్యవేక్షించాలని సీఎస్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు వాణి ప్రసాద్, దానా కిషోర్, ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణానా జోంగ్తు, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సిబి ఆనంద్, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోజ్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాటా, జలమండలి ఎండి అశోక్ రెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతురావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సీనియర్ నేత డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం, మోదీ విజయం, కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని హర్యానా ప్రజలు తిప్పికొట్టారు. హర్యానా అభివృద్ధికి ఓటేసింది. జమ్మూలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో జమ్మూలో కూడా మార్పులు వస్తాయి. గత ప్రభుత్వాల ఓటు బ్యాంకు రాజకీయాలు జమ్మూలో ఉన్నాయి. ఈసీపై కాంగ్రెస్ వ్యాఖ్యలు అసంబద్ధం. Today's election result in Haryana is a overwhelming victory. On that, I am congratulating Haryana unit, entire Bharatiya Janata Party family and voters, especially conveying our sincere thanks, who has voted in favor of the visionary and dynamic leadership of our beloved Prime Minister Shri Narendra Modi ji, and the development activities also. India is going towards with the third largest economy, and also with the spirit of Atmanirbhar Bharat, it is going ahead with Vikasit Bharat. That is the result. The Congress party, Nadda ji, Bharatiya Janata Party, definitely the day will come in Jammu Kashmir also, a sea of change will come. భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంలో మూడోసారి హ్యాట్రిక్గా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధికి హర్యానా ప్రజలు పట్టం కట్టిన సందర్భంలో హర్షం వ్యక్తపరుస్తూ ఉన్నాయి. ఏదేమైనా హర్యానా యొక్క విక్టరీ ఒక నూతనంగా ఉత్తేజాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి భారతదేశం మొత్తానికి ఒక ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గడ్డి పద్మావతి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలను పాడి ఆడారు. బతుకమ్మ వేడుకలు తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక సమిష్టి చైతన్యానికి ప్రతీక. నవ చైతన్యంతో జీవనాన్ని అనుగ్రహించే ప్రాణశక్తి బతుకమ్మ. పుష్పాలతో దైవాన్ని ఆరాధించండి పరిపాటి. అయితే ఆ పూల అమరికనే దైవ స్వరూపంగా భావించి పూజించడమే బతుకమ్మ విశిష్టత. సమస్త ప్రకృతికి సూచికగా పూల దొంతరలను పేర్చి నవరాత్రుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మను ఆటపాటలతో ఆరాధిస్తారు. ఈ కార్యక్రమంలో జాతీయ పార్టీ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, సూర్యదేవర లత, మేక సుభాషిణి, ప్రమీల, సరస్వతి, ఆశా బిందు, సురేఖ, లలిత, శశికళ, మల్యావతి, అజ్మీరా, ప్రేమలత, మహిళా కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అజ్మీరా రాజు నాయక్, శ్రీనివాస నాయుడు, మ్యాడమ్మ రామేశ్వరరావు, పోలంపల్లి అశోక్, పైడి గోపాల్ రెడ్డి, కసిరెడ్డి శేఖర్ రెడ్డి, వేజండ్ల కిషోర్, శ్రీశైలం మహానంది నాయుడు, రామకోటేశ్వరరావు, రత్నాకర్రావు పాల్గొన్నారు. గాంధీ ఇచ్చిన భూములు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక దొరల చేతులకు పోయింది. చెరువులు కూడా కబ్జాకు గురైనవి. అంబర్పేట్ బతుకమ్మ కుంట చెరువును బీఆర్ఎస్ లీడర్ సుధాకర్ రెడ్డి నీరు మీరు కార్యక్రమంలో కబ్జా చేసిండు. ఆక్రమించినట్లు నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఎన్టీఆర్ హయాంలో మహమ్మద్ అజం అనే వ్యక్తి బతుకమ్మ కుంట చెరువు అని ప్రభుత్వానికి అప్పచెప్పాడు. కవిత బతుకమ్మ నిర్వహించింది, కానీ బతుకమ్మ కుంటను కాపాడలేదు. సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ కుంటను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బతుకమ్మ కుంటను పరిశీలించాలి. ఆక్రమించిన సుధాకర్ రెడ్డిపై యాక్షన్ తీసుకోవాలని, కబ్జాకు గురైన 20 చెరువులలో బతుకమ్మ కుంట మొదటిదని, మహిళలకు అన్యాయం జరిగితే నేను ఊరుకోను అని అడ్వకేట్ జనరల్ ను కలిసి పూర్తి ఆధారాలు ఇస్తాని. వచ్చే సంవత్సరం బతుకమ్మ కుంటను ప్రభుత్వం చెరువు చేయాలి. అక్కడే బతుకమ్మను వాడాలి. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు కండ్లు తెరవాలి, లేదంటే మహిళలు చీపురుతో కొడతారని హెచ్చరించారు. పై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. కాంగ్రెస్ గ్యారంటీల గారడిని హర్యానా ప్రజలు విశ్వసించలేదని ఫలితాలు తేల్చి చెబుతున్నాయి. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేసిన మోసాన్ని హర్యానా ప్రజలు విశితంగా గమనించారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనపడింది. ఈ ఫలితాలు చూసిన తర్వాత ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు, దృష్టి మళ్లింపు రాజకీయాలు మానుకుని 6 గ్యారంటీలను 420 హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని, కాశ్మీర్లో బీజేపీ
టీడీపీని విశ్వసించలేదు, హర్యానాలో కాంగ్రెస్ ను విశ్వసించలేదు. రెండు జాతీయ పార్టీల పట్ల ప్రజల్లో విముఖత ఉన్నది నిధి స్పష్టం. కర్ణాటకలో 5 గ్యారెంటీలు, తెలంగాణలో 6 గ్యారెంటీలు అంటూ అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను నిలువున కర్ణాటకలో 5 గ్యారెంటీలు, తెలంగాణలో 6 గ్యారెంటీలు అంటూ అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను నిలువున మోసం చేసిన కాంగ్రెస్ 7 గ్యారెంటీల పేరిట మభ్యపెట్టాలని చూసినప్పటికీ హర్యానా ప్రజలు ఆ పార్టీకి చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారని కేటీఆర్ అన్నారు. హామీల అమలులో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేస్తున్న మోసాన్ని దేశం మొత్తం గమనిస్తుందని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమన్నారు. అబద్ధపు హామీలతో అధికారం సాధించి ఆ తర్వాత ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారని తాము మొదటి నుంచి చెప్తూనే ఉన్నామని గుర్తు చేశారు. ఒక్కో రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఒక్కో గ్యారెంటీ పెంచుకుంటూ గారడి చేద్దామని చూసి కాంగ్రెస్ బొక్కబోర్లా పడిందని ఎద్దేవా చేశారు. ఎన్నికలయ్యాక కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు చిత్తు కాగితంతో సమానంగా మారిపోయిందని మండిపడ్డారు. 7 గ్యారెంటీలు అంటూ తమ మోసాన్ని విస్తరించేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నం ఘోరంగా విఫలమైందన్నారు. అలవి కాని హామీలతో గద్దెనెక్కాలని భావించిన కాంగ్రెస్ కు జనం కర్రు కాల్చి వాత పెట్టారని చెప్పారు. హర్యానా ప్రజలిచ్చిన తీర్పుతో గ్యారెంటీలకు ఇక వారంటీ లేదన్నది స్పష్టంగా తేలిపోయిందని కేటీఆర్ తెలిపారు. కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ గ్యారెంటీల డొల్లంతనం పూర్తిగా అర్థమైపోయిందని స్పష్టం చేశారు. అటు హిమాచల్ ప్రదేశ్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందని, ఆయా రాష్ట్రాల్లో పాలనాపరమైన వైఫల్యాలు కాంగ్రెస్ ఓటమికి కారణమని వెల్లడించారు. సోషల్ మీడియా విస్తృతి రోజురోజుకు పెరిగిపోతున్న ఈ రోజుల్లో రాష్ట్రాలు వేరైనా ప్రజల నుంచి వాస్తవాలు దాచడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీల హామీ ఇచ్చి 10 నెలలైనా ఒక్క గ్యారెంటీనిగా సక్రమంగా అమలు చేయని కాంగ్రెస్ కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని మండిపడ్డారు. తెలంగాణలో సంక్షేమ రంగాన్ని సమాధి చేసి 10 ఏళ్ల ప్రగతికి పూర్తిగా పాతరేసిన కాంగ్రెస్ పార్టీని ఆ పాపం వెంటటడం తథ్యమని కేటీఆర్ హెచ్చరించారు. సరస్వతీదేవి అలంకరణలో కన్యాకా పరమేశ్వరి అమ్మవారు 1500 మంది విద్యార్థులచే సరస్వతి పూజలు విశాఖపట్నంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా అవుతున్నాయి. విశాఖపట్నం పాతనగరం కురుపా మార్కెట్ ప్రాంతంలో గల కన్యాకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు బుధవారం అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారని ఆలయ నిర్వాహకులు బాబురావు అంటున్నారు. దేవస్థాన ఆస్థాన మండపంలో సుమారు 1500 మంది విద్యార్థులచే 3 విడతలుగా సరస్వతి పూజలు దేవస్థానం అర్చకులు చంద్రమౌళి గంగాధర మల్లేశ్వర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్ద ఎత్తున తల్లిదండ్రులతో పిల్లలు వంచి మంచి విద్యాబుద్ధులు రావాలని పూజా కార్యక్రమాలు చేశారు. ప్రతి ఏటా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పిల్లలకు మంచి విద్యాబుద్ధులు రావాలని పూజా కార్యక్రమాలు చేస్తామని తల్లిదండ్రులు అంటున్నారు. శ్రీ వాసవీదేవి నమః. నా పేరు కరింశెట్టి వెంకటరమణ. ఈ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు 10 రోజులు జరుగుతుంది. దానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నాను. ఈ రోజు 7వ రోజు సరస్వతీదేవి పూజలు 4 బ్యాచ్ల కింద 2000 మంది పిల్లలతోటి సరస్వతీదేవి పూజలు చేయిస్తాము. పిల్లలకు అన్నింటినీ ఉచితంగా అందరికీ పుస్తకాలు, పెన్నులు, స్కేల్, సెట్ అంతా కూడా ఇవ్వడం, ప్రసాదం 3 రకాలు ఇవ్వడం జరుగుతుంది. భక్తులు అందరూ కూడా 4 బ్యాచ్ల కింద విభజించి చేయిస్తున్నామండి. ప్రతి సంవత్సరం కూడా శవరాత్రులు ప్రతిరోజు ఘనంగా జరిపిస్తాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని అలంకరిస్తాము. ఈరోజు సరస్వతీదేవి అలంకరణ. ఆయనే అక్కడ గురువు, అందరికి గురువు వచ్చారు. ఆయన బాబు
వాళ్ళ పాపని వాళ్ళ ఆవిడని బస్సు ఎక్కించేసి వస్తున్నారు. బస్ బాబు తీసుకెళ్ళి చెప్తానండి వచ్చింది. కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు కనక మహాలక్ష్మి అమ్మవారిని విద్యాలక్ష్మిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అంతేకాకుండా అనేక రకాల పుష్పాలతో పుష్పాలంకరణ చేశారు. దసరా వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామునే అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి వివిధ రకాల పూలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారికి ఆలయంలో భక్తులు కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిబ్బంది అమ్మవారి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందించారు. ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారమైన అమ్మవారు, ఎలుబెల్లిపోయిన అమ్మవారు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా మహోత్సవాలు అత్యద్భుతంగా జరుగుతున్నాయి, వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారికి 9వ రోజు మూలా నక్షత్రం, విద్యాలక్ష్మి అవతారము, పుష్పయాగం జరుగుతుంది. 9 రకాల పుష్పాలతోటి అమ్మవారికి యాగం జరుగుతుంది. ఇంతవరకు జరిగిన అన్ని రకాల అవతారాలు అత్యంత వైభవంగా చేస్తున్నాము. రేపేమో గజలక్ష్మి అవతారం, లక్ష గాజుల పూజ. ఎల్లుండి 11వ తారీఖు మహాలక్ష్మి అవతారము, శాకాంబరి. 12వ తారీఖు దసరా రోజున అమ్మవారికి బంగారు కవచ అలంకారం ఉంటుంది. ఈ 4 రోజులు ఈ అత్యంత వైభవంగా జరుగుతున్న దసరా మహోత్సవాల్లో భక్తులందరూ అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. భక్తులందరినీ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకోమని చెప్పి కోరుతున్నాము. భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ నడపడం, మంచినీరు, బాత్రూమ్స్, వాష్రూమ్స్ అవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం అనేది ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం అయినది. భక్తులకి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే అటెండ్ అవ్వడానికి మా స్టాఫ్ ఉన్నారు, మా ఇంజనీరింగ్ స్టాఫ్ ఉన్నారు, టెంపుల్ స్టాఫ్ ఉన్నారు. ఇంతవరకు ఏమీ జరగలేదు, చాలా బాగా జరిగినాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు తీసుకున్నాం. వచ్చేసానమ్మా. వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ బీఆర్కే భవన్లో బాధ్యతలు స్వీకరించిన కోదండరెడ్డి పాల్గొన్న కిసాన్ కాంగ్రెస్ నాయకులు ఆ రోజు ఇందిరాగాంధీ నాయకురాలు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న ఆమె లాల్ బహదూర్ శాస్త్రి గారు అనేక సందర్భాల్లో రైతు దేశానికి వెన్నెముక, అన్నం పెట్టి అన్నదాతగా చాలా విలువ ఇచ్చేవారు. ఉన్నతాధికారి గ్రామానికి వచ్చిన 2 చేతులెత్తి రైతులకు నమస్కరించే సంప్రదాయం ఆ రోజులలో ఉండేది. ఈరోజు వ్యవసాయం చేస్తున్న రైతు తనకు గిట్టుబాటు ధర రాక పెట్టుబడి పెరిగి అనేకమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైన ఆర్థిక పరమైన నిర్ణయం తీసుకుని ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేశారు. అదేవిధంగా సన్న వడ్లకు అదనంగా బోనస్ 500 రూపాయలు ప్రకటించడం, అంతేకాదు రాబోయే వంటకాలానికి చెందిన రైతు భరోసా కార్యక్రమం కింద అర్హులైన రైతులకి 7,500 రూపాయలు ఆర్థిక సాయం, పెట్టుబడి సాయం చేయడం అనేది గొప్ప నిర్ణయం అన్నారు.